హాయ్, వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. మనం ఇవాళ టెక్స్ట్ని ఇలా ఉన్న టెక్స్ట్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు చూసామండి. అంటే ఇక్కడ ఒక చూడండి, ప్లాంట్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది అండ్ బ్రాంచ్ ఉంది. ఓకేనా? సో ప్లాంట్ సపరేట్ దాంట్లో, అకౌంట్ సపరేట్ దాంట్లో, అకౌంట్ నెంబర్ సపరేట్ దాంట్లో, బ్రాంచ్ సపరేట్ దాంట్లో తీసుకోవాలనుకోండి. అది ఎలా చేయాలో చూసాం. బట్ ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, ఒక్కో టైప్ ఉంది. ఓకేనా? ఇక్కడ మధ్యలో ఒక ఒక ఫార్మాట్లో ఉంది. అంటే ఒక ప్లాంట్ మధ్యలో స్పేస్ ఉంది, అకౌంట్ నెంబర్ మధ్య స్పేస్ ఉంది, తర్వాత అకౌంట్ నెంబర్కి మళ్ళీ బ్రాంచ్ మధ్యలో ఒక్కొక్క స్పేస్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి స్పేస్ అయితే ఏం లేదు, అకౌంట్ నెంబర్ ఉంది, స్పేస్ ఏం లేదు, ఇలా మధ్యలో ఇక్కడ ఒక దగ్గర స్పేస్ ఉంది, అది ఒక ఫార్మాట్ లాగా లేదు. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి అసలు స్పేసెసే లేవు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో ఇదన్నా 9145 ఒక ప్లాంట్ ఉంది అనుకోండి, ఇది 4 డిజిట్స్ ప్రతి ఒక్కటి 4 డిజిట్స్ ఉంది. బట్ ఇక్కడ నేమ్ వచ్చేసి నేమ్ ఉంది కదా, నేమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రమేష్ అనేది 5 క్యారెక్టర్స్ ఉంది, రాజు అనేది 4 క్యారెక్టర్స్, సురేష్ అనేది అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంది. సో ఇలాంటి 3 టైప్స్ని మనము ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు చూద్దామండి. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని చూద్దాం. ఫస్ట్ దాన్ని మనము నార్మల్గా చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని డేటా వెళ్ళి టెక్స్ట్ టు కాలమ్స్ వెళ్ళొచ్చు. టెక్స్ట్ టు కాలమ్స్ తీసుకుంటే టెక్స్ట్ టు కాలమ్స్ క్లిక్ చేసి డెలిమిటెడ్ ఉంటుంది కదా. సో దీనిలో టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫిక్స్డ్ విడ్త్ అంటే మనం ఎక్కడెక్కడ డివైడ్ చేయాలో అక్కడ మనం ఆరోస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇలా ఆరోస్ ఇలా చేంజ్ అయింది కదా, అలా ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ప్రతి దగ్గర స్పేస్ ఉంది కదా, స్పేస్తో కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? స్పేస్తో కూడా మనము స్పేస్తోనే డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ కామా, ఒకవేళ మధ్యలో కామా ఉంటే కామా మెన్షన్ చేసి అలా డివైడ్ చేయొచ్చు అనమాట. సో స్పేస్తోనే ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఏముంది, ఫస్ట్ డేటాలోకి వెళ్ళాము, టెక్స్ట్ కాలమ్స్ పెట్టాము, ఇలా బాక్స్ వచ్చింది, డెలిమిటర్ క్లిక్ చేసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ అన్ని తీసేసి ఓన్లీ స్పేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ అని క్లిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఒక ప్లాంట్ ఇక్కడ చేసింది, ఇది కాపీ చేసుకొని ఇక్కడ వేసేయండి, కట్ చేసి ఇక్కడ వేసేయండి, ప్లాంట్ కట్ చేసి ఇక్కడ వేసేయండి, నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కట్ చేసి ఇక్కడ వేసేయండి, బ్రాంచ్ కట్ చేసి ఇక్కడ వేసేయండి. ఓకేనా? సో ఇలా అనమాట, ఇలా మనం తీసేయండి, ఇలా చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఇలా ఉంటే ఇలా చేయొచ్చు. ఇదైతే ఇలా చేస్తాం కరెక్టే. మరి ఇదేం చేయాలి, 9145 ఇలా ఉంది. ఓకేనా? సో ఇక్కడ దీంట్లో కూడా డేటాకి వెళ్ళి కొంచెం వరకు ట్రై చేయొచ్చు. ఓకేనా? ఫిక్స్డ్ విడ్త్ తీసుకొని బట్ ఇక్కడ వేరే ఉంది, ఇక్కడ మనం క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి ఆరోస్ క్లిక్ చేసి చేయొచ్చు. బట్ నేను దీన్ని ఇలా చేయట్లేదు, బట్ నేను వేరే ప్రకారం చేస్తాను, ఆల్రెడీ చేస్తాం కదా. సో ఇవన్నిటిని తీసుకొని కొన్ని వరకు చేయొచ్చు. సో దీన్ని చేయొచ్చు కరెక్టే, కానీ మనం థర్డ్ టైప్ ఉంది కదా, థర్డ్ టైప్ని చేయలేము. అలా థర్డ్ టైప్ని డేటా వెళ్ళి టెక్స్ట్ కాలం వెళ్ళి ఇక్కడ ఫిక్స్ విడ్త్ పెడదాం అనుకోండి, ఇక్కడ స్పేస్ ఇవ్వాలంటే స్పేస్ లేదు, అదర్ ఏది లేదు, మధ్యలో ఏది లేదు. సో కామా లేదు, స్పేస్ లేదు, ఏం లేదు. సో ఫిక్స్డ్ విడ్త్కి వెళ్ళి చేద్దామంటే ఫిక్స్డ్ విడ్త్ అనేది ఇది ఇక్కడ రమేష్ ఇక్కడ క్లిక్ చేస్తే మిస్ అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి కరెక్ట్గా లేదనమాట. సో అలాంటప్పుడు మనము ఏం చేయాలో ఫస్ట్ సెకండ్ దాని నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, సెకండ్ దాంట్లో మనకి స్పేస్ లేదు, కానీ ఇది ఫస్ట్ లెటర్ ఉంది కదా, 9145 9191 ప్లాంట్ అనేది ఉంది కదా. సో ప్లాంట్ అనేది మనకి ఒక 4 డిజిట్స్ ఉందండి, ప్రతి ఒక్కటి 4 డిజిట్స్ ఉంది. ఫస్ట్ లెఫ్ట్లో ఉంది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏం స్పేస్ లేదు. ఓకే, అలాంటప్పుడు లెఫ్ట్ యూజ్ చేయొచ్చు. మనం లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ అది సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ మనకి ఎన్ని డిజిట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ఎంత, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4 కదా, 4 అంటే 9145 అన్ని 4 క్యారెక్టర్స్ ఉంది. ఓకేనా? ఇలా చేసుకోవచ్చు. ప్లాంట్ అనేది ఇలా తీసుకోవచ్చు. ఓకేనా? సో లెఫ్ట్ అయిపోయింది, రైట్ చూద్దాం. ప్లాంట్ అకౌంట్ నెంబరు బ్రాంచ్ కదా, లెఫ్ట్ అయిపోయింది. బ్రాంచ్ చూద్దాం. బ్రాంచ్ అయితే రైట్లో ఉంది, నాగోల్, ఎన్ఏజిఎల్, ఈసీఐఎల్, అది కూడా 4 డిజిట్స్ ఉంది. సో రైట్ క్లిక్ చేయొచ్చు. రైట్ సైడ్ ఉంది కదా, అది టెక్స్ట్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ చేసి కామా కొట్టేసి
4 కదా, 4 సేమ్ క్యారెక్టర్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4 కావాలి. సో 4 అలా క్లిక్ చేసి NaGL బ్రాంచెస్ తెలుసుకోవచ్చు. సో మిడిల్లో ఉంది. బట్ మిడిల్లో మనకి మిడ్ అంటే అన్ని మిడిల్లో వస్తాయి. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి అనేది మనకు ఒకటి తెలుసుకోవాలంటే ఫస్ట్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అని క్లిక్ చేయండి. ఐ మీన్ ఫైండ్ గురించి చెప్తున్నాను, ఫైండ్ వస్తుంది, మిడ్ చేయాలి. బట్ ఫైండ్ ఎందుకో చెప్తాను. సో ఇక్కడ ఈ 1 పొజిషన్ ఎక్కడైతే ఉందో అంటే అకౌంట్ నెంబర్ ఉంది కదా, నెంబర్ చూడండి. ఫైండ్ ఎందుకు ఉపయోగిస్తారో చెప్తాను. జస్ట్ ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్. మనకి ఏం కావాలి ఇక్కడ, దీని నెంబర్ కావాలి, దీని పొజిషన్ కావాలి. 161 ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ పొజిషన్ కావాలి. ఓకేనా. ఫైండ్ వచ్చేసి మనకి అకౌంట్ నెంబర్ ఉంది కదా, అకౌంట్ నెంబర్ ఇన్వర్టర్ కామర్స్లో ACCNO, ACC కూడా కాదు, NO సరిపోతుంది. అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఉంది కదా, NO సెలెక్ట్, NO ఇవ్వండి, కామా విత్ ఇన్ టెక్స్ట్. ఈ టెక్స్ట్లో సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ నెంబర్ 1 నుంచి ఎంటర్ కొట్టండి. ఓకేనా. 9th పొజిషన్లో N అనేది ఉంది, నో అనేది 9th పొజిషన్లో ఉందన్నమాట. సో 9th పొజిషన్లో N ఉంటే 10th పొజిషన్లో O ఉంటుంది, 11th పొజిషన్లో ఇది ఉంటుంది అనమాట. ఓకేనా. సో 11th మనకి, సో 11th అనమాట. స్టార్టింగ్ అన్నిటికీ 11th ఉంది. ఓకేనా, అన్నిటికీ 11th ఉంది కాబట్టి మనం మిడ్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు మిడ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్ పొజిషన్ 11. ఓకేనా. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ అకౌంట్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉన్నాయన్నమాట. సో 9 క్లిక్ చేసి 9 వేసేసి ఎంటర్ కొట్టాలి. అంటే దీనికి ఏమేమి కావాలి, మిడ్కి వచ్చేసి ఫస్ట్ మనము ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ నెంబర్ ఎంత మనకి ఈ 16 అనేది 1 అనేది ఎక్కడి స్టార్ట్ అవుతుంది, 11th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నెంబర్ 11th పొజిషన్ అనమాట. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మిడ్ అనేది మధ్యలో ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలనేది చెప్పాలన్నమాట. దానికి స్టార్ట్ నెంబర్ 11. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 9 అనమాట. ఓకేనా. అకౌంట్ నెంబర్ 9 తీస్తుంది కాబట్టి 9 వేస్తున్నాను. సో ఎంటర్ కొట్టగానే మీకు అకౌంట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మనము ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. ఓకేనా. సో మరి ఇది ఇక్కడ ఏం చేయొచ్చు, ప్లాంట్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ప్లాంట్ కాకుండా నేమ్ ఉందన్నమాట. సో నేమ్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ ఇలాంటి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ అని కొడితే మనము 4 డిజిట్స్ ఉందా అంటే 4 డిజిట్స్ లేదు. ఒకటి రమేష్ ఉంది, ఒకటి రాజు ఉంది, సురేష్ ఉంది, నవీన్ ఉంది, సంపత్ ఉంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్స్ లెఫ్ట్ ఉపయోగిస్తే దాని క్యారెక్టర్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో లెఫ్ట్ అని కొడుతున్నాను. లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ ఇది ఒక 4 డిజిట్స్ అనుకుందాం అనుకో. సో RAME అని వస్తుంది, కంప్లీట్గా రావట్లేదు. ఓకేనా. సో అది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కరెక్ట్గా అది లేదు కదా. సో అప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది 4 డిజిట్స్ ఏనా, అది మనం 4 డిజిట్స్ ఏనా అని కన్ఫర్మ్ లేదనమాట. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ 4ని తీసేసి ఇక్కడ మనము ఇంతకుముందు ఫైండ్ ఉంది కదా, ఫైండ్ పొజిషన్ ఎంత, ఫైండ్ పొజిషన్ కావాలి మనకి. ఫైండ్ పొజిషన్ కావాలంటే ఫస్ట్ మనం దీన్ని తీసేసి ఫస్ట్ ఫైండ్కి వద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఏంటి సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయడం కాదు, ఫైండ్ అని సెర్చ్ చేయాలి. ఏం సెర్చ్ చేయాలి, ACC అనేది సెర్చ్ చేద్దాం. ACC స్మాల్లో ఉంది కదా, ACC. ఓకే, ఇది సెర్చ్ చేయాలి. దేంట్లో విత్ ఇన్ టెక్స్ట్ స్టార్టింగ్ నెంబర్ 1. ఈ ఫైండ్ గుర్తుంచుకోండి. ఫైండ్ ఏంటి, రైట్. ఓకేనా. 7th పొజిషన్లో ఉంది. ఓకేనా. 7th పొజిషన్లో ఉంది. 7th పొజిషన్లో అంటే ఇది A అనేది 7th పొజిషన్ స్టార్ట్ అయింది. సో మనము 7-1 అంటే అక్కడ వరకు 7-1 వరకు ఈ నేమ్ ఉంటుంది. ఓకేనా. రమేష్ అనేది 7-1 వరకు ఉంటుంది. 6 డిజిట్స్ అనమాట అది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఫైండ్ అనేది మనం ఎలా అయ్యాలో తెలుసు. సో మనం లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు
లెఫ్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెంబర్స్ అనే దగ్గర ఆ ఫైండ్ అనే ఫార్ములా వేయండి. ఓకేనా, ఫైండ్ ఏంటి, ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ అంటే ఫైండ్ ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది మనకి, ఆ 7th పొజిషన్ వస్తుంది. 7th పొజిషన్ రాకుండా మనకి 6 డిజిట్స్ కావాలి కాబట్టి 7 - 1 అయినవచ్చు. సో ఫైండ్ ఏంటి, ఏసీసీ కామా విత్ ఇన్ టెక్స్ట్, ఇది టెక్స్ట్లో స్టార్టింగ్ నెంబర్ 1 కదా, 1. ఓకేనా, ఇప్పుడు ఇది వస్తుంది ఫైండ్ వాల్యూ ఎంత మనకి 7. సో ఫైండ్ వాల్యూ 7, నెక్స్ట్ -1 అంటే ఇక్కడ ఫైండ్ వాల్యూ అకౌంట్కి 7 కావచ్చు, ఇక్కడ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు కదా. సో అలా అందుకని చెప్పేసి మనము దీంట్లో ఇస్తున్నాం అనమాట. ఇక్కడనే 7 వేయచ్చు, 7 - 1 6 వేయచ్చు. బట్ 6 వేస్తే ఏమైతే అన్నిటికీ 6 పొజిషన్ ఉండదు కదా, 6 డిజిట్స్ ఉండదు కదా, ఒక 4 డిజిట్స్ ఉంటారు అన్నమాట. సో ఫైండ్ -1 వేస్తున్నాను. 1 వేస్తే అప్పుడు చూడండి, ఓకేనా, రమేష్ వచ్చింది కదా. సో రమేష్ అన్ని చూడండి, రాజు, సురేష్, నవీన్, సంపత్. ఓకేనా, రైట్. ఓకే, కరెక్ట్గా మనకి పేర్లు వచ్చేసినాయి. సో అకౌంట్ నెంబర్ చూద్దాం. అకౌంట్ నెంబర్ చూడాలంటే ఇక్కడ మనము నెంబర్ ఎన్ఓ మెన్షన్ చేయొచ్చు కదా, ఎన్ఓ. సో ఎన్ఓ ఫైండ్ మిడ్ యూజ్ చేసుకోవాలి కదా, ఇక్కడ మిడ్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. స్టార్టింగ్ నెంబర్ కావాలంటే మనకి, ఇప్పుడు స్టార్టింగ్ నెంబర్ కావాలంటే ఏం చేయొచ్చు, ఫైండ్ యూజ్ చేసాము. ఫైండ్ ఎన్ఓనా, ఫైండ్ ఎన్ఓ కామా టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ ఫార్ములా చూడండి, స్టార్టింగ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఎన్ఓ పొజిషన్ అయితే వస్తుంది, ఎన్ఓ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ నెంబర్ వస్తుంది. బట్ మనకి ఎన్ పొజిషన్ వస్తుంది, అంటే ఎన్ఓ అంటే ఎన్ఓ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఎన్ఓ ఉంది కదా. సో ఎన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట, ఆ పొజిషన్ నెంబర్ వస్తుంది. బట్ దానికి మనం 16 నుంచి రావాలంటే ఎన్ఓకి ఇంకేం రావాలి, ఓ అండ్ నెక్స్ట్ 1 కదా. సో ఓ దీనికి 2 కలపాలి. 2 కలిపిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంది అకౌంట్ నెంబరు, 1 2 3 4 5 డిజిట్స్ ఉంది. సో 5 ఇచ్చేస్తే మనకి క్లోజ్ చేస్తే ఎంటర్ కొట్టి అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్, ఇలా అనమాట. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి అన్నిటికీ అక్కడ ఏం లేదు, లెఫ్ట్ మనం ఫైండ్ బిఆర్ కూడా ట్రై చేయొచ్చు. ఫైండ్ బిఆర్ ఇచ్చేసి అంటే లెఫ్ట్లో బిఆర్ అనే పొజిషన్ ఎక్కడ ఉంది దానికి 2+ కలిపి ఈ రైట్ ఇచ్చినట్టే చేయొచ్చు. బట్ అవసరం లేదు కదా, లాస్ట్ డిజిట్ 4 డిజిట్స్ అవే ఉన్నాయి కాబట్టి మనము అది ఇక్కడ జస్ట్ లెఫ్ట్ యూజ్ చేయొచ్చు. లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ రైట్ కదా, రైట్ ఓపెన్ బ్రాకెట్ కామా 4. ఓకేనా, 4 డిజిట్స్ వస్తే NAGL వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము. బిఆర్ అండ్ ఏసీసీని ట్రేస్ అవుట్ అండ్ బేస్ చేసుకొని, అంటే అకౌంట్ నెంబర్ని బేస్ చేసుకొని ఫైండ్ ఫంక్షన్ ద్వారా చేసాము. సో ఇలా కాకుండా అసలు ఇక్కడ ఏముండదు, జస్ట్ రమేష్ ఉంటుంది, రమేష్ 16 సంథింగ్ ఉంటుంది. బ్రాంచ్ నేమ్ ఏం మెన్షన్ చేయరు. జస్ట్ ఇలాంటి వాటిలో ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.